भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। असतो मा सद्गमयं तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमयम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमो नमः। అందరికీ నమస్తే. చాందోగ్య ఉపనిషత్తు తృతీయ ప్రపాఠకము ఎన్నవ ఖండము? 4వ ఖండమా? తృతీయ ప్రపాఠకములో ఎన్నవ ఖండంలో ఉన్నాం? క్యావా లేదా 5వ ఖండంకి వచ్చామా? ఆ రోజు ఏం చెప్పాను నేను? యజుర్వేదము, సామవేదము, ఋగ్వేదము, ఆ పుష్పము, ఇత్ర అలా తీసుకొని వ్యాఖ్యానం చేసుకోండి అని చెప్పా కదా. ఒక్కరోజు మాతాజీ మళ్ళీ తెల్లవారు కూడా చెప్పారు. మరేమైంది? ఎన్నో ఖండంలో ఉన్నాం. సరే 5వ ఖండంలోకి వెళ్ళిపోదాం. ఎందమ్మా? ఖండంకు వెళ్ళాలమ్మా. సరే, ఇక చాందోగ్య ఉపనిషత్తులోని తృతీయ ప్రపాఠకము 5వ ఖండంలోకి వెళ్తున్నాం. అతయే అస్యోర్ధ్వా రశ్మయస్తా ఏవాస్యోర్ధ్వా మధునాడ్యో గుహ్య ఏవాదేశ మధుకృతో బ్రహ్మేవ పుష్పం తా అమృత ఆపహ అంటాడు. ఏమన్నాడు? ఏదైతే ఆదిత్యుని యొక్క కిరణములు ఉన్నాయో, ఇప్పుడు ఆదిత్యుని తీసుకుంటున్నాడు, కిరణములను తీసుకుంటాడు. ఇక్కడ ఆదిత్యుడు ఎవరు? సూర్యుడు. సూర్యుని యందు ఏమున్నవి? కిరణాలు. ఇప్పుడు ఆ కిరణాలని మనం మధువు యొక్క నాడులుగా భావించాలి. మధువు యొక్క నాడులు అనగా మధుమక్కి యొక్క నాడుల్లాగా కిరణాలని భావించమంటున్నాడు. సూర్యుడెవరు? సూర్యుడెవరక్కడ? సూర్యుడెవరక్కడ? అంటే మీరు మొన్నటి పాఠము అస్సలు రివిజన్ చేసుకోలేదు. నేనేం చెప్పాను? కొత్తగా కూర్చున్నప్పుడు తప్పకుండా వెనక పాఠాన్ని గనక మీరు వినకపోతే మీకు ఏమైపోతుంది? పాఠం అస్సలు అర్థం కాదు. నేనా వెనక్కి పాఠం చెప్పే దశలో లేను. అది మీరు ఉన్నతి చేసుకోవాలనుకుంటే రికార్డ్ చేసుకోండి, వినండి. లేదంటే మీ వ్యక్తిగతం. నేను ప్రతిసారి వెనుక నుండి చెప్పాలనేది నా సిద్ధాంతం కాదు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పండి. ఇక్కడ మనం ఇక్కడ ఒక ఉపమాతో తీసుకోవాలి. 4 వేదములను ఏమన్నాం మనము? పుష్పాలుగా చెప్పాడు. ఎందుకంటే మీరు సిద్ధాంతాన్ని అర్థం చేసుకోకపోతే ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంటారు. తప్పకుండా నిన్నటిది ఇంకా పుష్ప బెంచ్ లేదు, స్మిత లేదు, రికార్డ్ లేదు. మీలో చాలా మందిలో ఇది ఉంది. రికార్డు వింటాంలే అనుకుని ఆ సోమరితనం వల్ల ఇది కూడా జరుగుతుంది. ఎప్పుడు కూడా మనం టెక్నాలజీని 100% నమ్మకూడదు. రికార్డ్ వస్తుంది విందాము అనేది, రికార్డ్ అనేది సపోర్టే గానీ రికార్డ్ అనేది ఎవ్రీడే ఉండదు. మీకు ఏమవుతుంది? చేసేవాళ్ళు లేకపోయినా
ఎవరిదైనా యంత్రం పాడైపోయినా ఏం జరుగుతుంది? ఇగో ఇవే అవకతవకలు జరుగుతాయి. నేను అలాంటి గురువుని కాదు, మళ్ళీ వెనక్కి వెళ్ళి ముందుకు తెచ్చే గురువుని కూడా కాదు. నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా చెప్తాను, తర్వాత వదిలిపెడతాను. ఇప్పుడు ఇక్కడ మనం 4 వేదాలని పుష్పములుగా తీసుకుందాం అనుకోండి. 4 వేదములను మనం పుష్పాలుగా భావిస్తే ఆ 4 వేదాలను ఎవరు ఉపదేశించారు? పరమాత్ముడు ఉపదేశించాడు. ఆ పుష్పాల యొక్క జ్ఞాన రసాన్ని ఎవరు స్వీకరిస్తున్నారు? ఆత్మలు. అర్థమైందా? ఏంటి? బ్రహ్మ వృక్షమవుతే ఈ 4 వేదాలు బ్రహ్మ యొక్క వృక్షం పైన పూసిన బ్రహ్మ వృక్షమైతే ఆ 4 వేదాలే ఆ వృక్షం పైన పూసిన పువ్వులు. ఇప్పుడు ఆ పుష్పాల మీద ఎవరు వాలారు? జీవాత్మలు వాలిపోయినాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ సిద్ధాంతం మీకు అర్థమైంది కదా. దీన్ని భాష మారుస్తే ఎందుకు కష్టం అవుతుంది? ఇప్పుడు మనం సూర్యుడిని తీసుకుందాం. సూర్యుడు అంటే పరమాత్ముడు, లేదా సూర్యుడు అంటే బ్రహ్మాండంలో వెలుగుతున్న సూర్యుడిని తీసుకుందాం. ఎలా అక్కడ ఇక్కడ డైరెక్ట్ గా బ్రహ్మ వైపే వద్దాం. ఇప్పుడు బ్రహ్మ సూర్యుడైతే సూర్యకిరణాలు ఏమిటి? మళ్ళీ తప్పు చేస్తారేంది? వృక్షము, పుష్పాలు, పుష్పాలు. సిద్ధాంతం బాగా అర్థం చేసుకోండి. వృక్షము వేరు, పుష్పాలు వేరు, తుమ్మెదలు వేరు. నేను మీకు స్పష్టంగా చెప్పిన, బ్రహ్మ అనే వృక్షము పైన 4 వేదాలనే పుష్పాలు వికసింపబడ్డవి. ఆ వికసింపబడినటువంటి పుష్పాల మీద ఆత్మలనే తుమ్మెదలు వాలిపోయినవి. ఈ సిద్ధాంతం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పదం మాత్రమే మారుస్తున్నా నేను. ఇక్కడ ఆదిత్యుడు పరమాత్మునిగా తీసుకోండి. కిరణాలు ఏమిటి? పుష్పాలు. కిరణాలు, పుష్పాలు. ఆ కిరణాలకు వికసింపబడుతుంది ఎవరు? ఆత్మలు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఆ పుష్పాల మీద వికసింపబడుతున్నటువంటి తుమ్మెదలను ఆత్మలుగా తీసుకోండి. సూర్య కిరణాలను నాడులుగా తీసుకోండి. ఆదిత్యుడు ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమన్నాడు? ఆ సూర్యుని యొక్క ఏదైతే కిరణాలు ఉన్నాయో వాటిని మధునాడులుగా భావించండి. అంటే పుష్పాలుగా భావిస్తే ఆ పుష్పాల మీద ఎవరు వాలుతున్నారు? భ్రమరమే కదా వాలిపోతుంది. అరే తుమ్మెదలన్నా భ్రమలాలన్నా ఒకటే కదా. జీవాత్మ. ఇక్కడ జీవాత్మ. ఇప్పుడు జీవాత్మని తీసుకోండి. ఇప్పుడు పుష్పములో ఇత్తరుంది, అంటే గంధం ఉంది. ఆ గంధాన్ని ఎవరు గ్రహించారు? మీరు మళ్ళీ అక్కడిక్కడ పరిగెత్తకండి. తుమ్మెదలు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఇప్పుడు మనం ఫస్ట్ ఇలా సిద్ధాంతానికి వచ్చేద్దాం. వృక్షం మీద పువ్వులు ఉన్నాయి, ఆ పువ్వుల మీద తుమ్మెదలు వాలినాయి. ఆ తుమ్మెదలు పువ్వు నుండి ఏం తీసుకున్నవి? ఇప్పుడు మీరు ఆ పుష్పం మీద, మీరు వృక్షం వరకు వెళ్ళకండి, ఆ పుష్పం మీద చెత్త చెదారం ఉంటుందంటారా ఉండదంటారా? ఉంటుంది. కానీ తుమ్మెద ఏం చేసింది? తీసుకుంది. ఆ ఒక రెక్క మీద మరొక పురుగు వచ్చి దాన్ని కొరికిన భాగాన్ని అది ఏమీ పట్టించుకోలేదు. వచ్చింది తన లోపల ఉన్నటువంటి సామర్థ్యము ద్వారా ఆ పుష్పంలో ఉన్న మకరందాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఈ సిద్ధాంతం కరెక్ట్ గా మీకు మైండ్ లో కూర్చుందా? మళ్ళీ ఇప్పుడు మనం వస్తున్నాం, ఇక ఆధ్యాత్మికం వైపు వెళ్తా. చాలా జాగ్రత్తగా వినండి. పుష్పములో గంధముతో పాటు
దుమ్ము, ధూళి, మరొక పురుగులు కూడా ఉన్నవి. కానీ తుమ్మెద ఆ పుష్పము నుండి ఏది పట్టించుకోలేదు. తన సామర్థ్యము ద్వారా పుష్పంలో ఉన్న గంధాన్ని మాత్రమే తీసుకొని వెళ్ళిపోయింది, మాధుర్యాన్ని తీసుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇక మన మీద మనం అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ ప్రకృతి అనే వృక్షం ఉంది. ఈ వృక్షం మీద అనేక పుష్పాలు ఉన్నవి. ఇప్పుడు ఈ పుష్పాలలో, లేదా దాన్ని మీరు జ్ఞాన పుష్పము అనండి, ఈ జ్ఞాన పుష్పము మీద మీరు వాలిపోయేటప్పుడు మధుమక్కి వలె, మకర అంటే తుమ్మెద వలె ఉంటారా, లేదా చుట్టూ ఏముందని గమనిస్తారా? తుమ్మెద వలె ఉండాలి. తుమ్మెద వలెనే ఉండాలి. అర్థమైందా? ఎలా తుమ్మెద ఆ పుష్పం మీద వాలిపోయినప్పుడు ఇతర పదార్థాలనేది గ్రహించలేదో, అటులనే జీవుడు కూడా మానవీయ ప్రపంచంలోకి వచ్చినప్పుడు అతను కూడా ఏం చేయాలి? దాన్నే గ్రహించాలి, ఆలోచించి మకరందాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఎప్పుడైతే పుష్పము నుండి తుమ్మెద మకరందాన్ని తీసుకుంటుందో అది ఊర్ధ్వగతి వైపు వెళ్తుందా, కిందికి వస్తుందా? తుమ్మెద చాలా జాగ్రత్తగా చెప్పండి, మళ్ళీ కిందికి రాకండి సిద్ధాంతానికి. తుమ్మెద ఇలా వంగి తీసుకుంటది, ఇలా ముఖాన్ని ముందుకు వంచి తీసుకుంటది, తీసుకొని ఏ డైరెక్షన్ లో ఎగురుతుంది? అది పై భాగం పైకి ఎగిరి ఎక్కడ పెడుతుంది దాన్ని? తేనె తట్టులో పెడుతుంది. అదే ఆ తేనె తెట్ట ఎక్కడ పెడుతుంది? కిందనా పైన? చెట్టు పై భాగంలో పెడుతుంది. ఒక్కసారి నెమర వేసుకోండి, చాలా జాగ్రత్తగా నెమర వేసుకోండి. అది చాలా జాగ్రత్తగా పై భాగాన పెడుతుంది. చెట్టు ఆకారానికి పై భాగాన పెడుతుంది. అది చెట్టులో ఏదైతే పై భాగ అంశం ఉందో అక్కడ అది తేనె తెట్ట పెడుతూ ఉంది. ఒక్కసారి మళ్ళీ మీరు ఆలోచించుకోండి. అటులనే ఈ జీవాత్మ జ్ఞానం అనే పుష్పం మీద కూర్చున్నప్పుడు, లేదా మీరు సత్సంగ భవనానికి వెళ్ళినప్పుడు, ఆ సత్సంగ భవనాన్నే పుష్పం అనుకోండి, అక్కడ గురువే ఆ కొమ్మ అనుకోండి, లేదా పరమాత్ముడు ఏదైనా అనుకోండి, మీరు ఊహించుకోవచ్చు, స్వతంత్రులు. మీకు విషయం లోతుగా అర్థం కావాలి అంటే మీరు నెమర వేసుకోండి. సత్సంగ భవనమునే మీరు వృక్షముగా భావించండి, ఆ సత్సంగములో గురువు పుష్పముగా భావించండి. గురువుని, సత్సంగ భవనాన్ని వృక్షముగా తీసుకోండి, ఆ భవనములో గురువుని పుష్పముగా తీసుకోండి. ఆ గురువులో ఉన్నటువంటి జ్ఞానాన్ని మీరు తీసుకుంటే తుమ్మెద వల్ల మీరు ఎక్కడికి వెళ్తారు? ఊర్ధ్వం వైపు వెళ్తాం. ఇప్పుడు గురువులో ఉన్నటువంటి నెగిటివ్ ని తీసుకున్నారనుకోండి, అర్థమైందా సబ్జెక్ట్? సమాజములో ఒక్క పరమాత్ముడు తప్ప ఏ పదార్థములో కూడా కంప్లీట్ పవిత్రత ఉండదు. కానీ తుమ్మెదకి ఆ సామర్థ్యం ఉంది, అక్కడికి వెళ్తుంది, దానికి ఏది కావాలో అది తీసుకుంటుంది, తన కార్యాన్ని పూర్తి చేస్తుంది. తుమ్మెదకు లిమిట్ సామర్థ్యం ఉన్నందువలన దానికి అది ఈజీ. ఏంటి వచ్చింది, అది రసాన్ని తీసుకొని వెళ్ళిపోయింది, డైరెక్షన్ చేంజ్ అవ్వాలి. కానీ మనకు సామర్థ్యం ఏమైంది? మన సామర్థ్యం అన్లిమిట్ గా ఉంది. అన్లిమిటెడ్ సామర్థ్యం అనేది గొప్పదా చెడ్డదా? అర్థమైందా? డేంజర్ ఎక్కడ? అన్లిమిటెడ్ సామర్థ్యాన్ని పొంది ఉన్నందువలన మన డైరెక్షన్స్ చేంజ్ అవుతున్నాయి.
ఇప్పుడు డైరెక్షన్ చేంజ్ అవ్వకుండా మీరు పరమాత్మని సహాయం అడగడంలో తప్పు లేదు, కానీ ఎక్కువ శ్రమ ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? మనమే చేయాలి. అవునా? ఇప్పుడు మీ బిడ్డ ఉన్నారు, మీ బిడ్డనే తీసుకోండి. మీ బిడ్డని మీరు కిరాణం షాప్ కి వెళ్ళమన్నారు అంటే మీ ఇంటి నుంచి ఏ కిరాణం షాప్ కి వెళ్ళమన్నారో ఆ దారిలో వాడు సైకిల్ మీద వెళ్తే దెబ్బ తగులితే మీరు ఎలా ఓదారుస్తారో ఒకసారి ఆలోచించుకోండి. మీ బిడ్డ మీరు చెప్పిన కిరాణం షాప్ కి వెళ్ళకుండా ఫ్రెండ్స్ తోటి వెళ్ళి హాయిగా బేకరీలో ఏదో తినొచ్చాడు, అది పడక దారిలో మళ్ళీ మీరు చెప్పిన కిరాణం ఐటెం తీసుకొనే వచ్చాడు, కానీ ముందుకు వెళ్ళి ఫ్రెండ్తో కలిసి బేకరీ ఐటెం తిని ఇంటికి వచ్చాడు. ఇప్పుడు వాడికి విరేచనాలు అయినవి. ఇప్పుడు మీరు చెప్పండి ఏం చేస్తారు? వినకుండా నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడ తెచ్చుకున్నావు అంటాం. మీరు చెప్పిన పని చేస్తాడు కదా, చెప్పినట్టు చేయలేదు కదా, ఉల్టా చేసిండ్రు కదా, అందుకే చెప్పిందే చేయలేదు, ఇంకా వేరే చేసి ఇంకో పిచ్చి పని చేశాడు కాబట్టి మాటలు అంటాము. ఒకవేళ ఇంటి నుంచి కిరాణం షాప్ కి వెళ్ళాడు, వడదెబ్బ కొట్టింది, వాంతులు అయ్యాయి అంటే మీరు ఉపచారం వేరుగా చేస్తున్నారు. మీరు చెప్పిన షాప్ కి వెళ్ళకుండా వాడు ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ వడదెబ్బ కొట్టిన దాని ఉపశమనం వేరుగా ఉంది. ఇప్పుడు పరమాత్ముని కూడా తీసుకోండి. ఇప్పుడు పరమాత్ముని కూడా తీసుకోండి. పరమాత్ముడు మిమ్మల్ని రెండే కర్మలు చేయమన్నాడు. ఏంటి? అయితే మోక్షప్రద జ్ఞానివన్నా అవ్వమన్నాడు, లేదా శుద్ధ కర్మలు చేయమన్నారు. మనం ఏం చేస్తున్నాం? కిరాణం షాప్కి వెళ్ళలేదని కాదు, వెళ్ళినాం, అమ్మ చెప్పిన పని చేసినాం, కానీ మళ్ళీ బేకరీకి కూడా వెళ్ళి పిచ్చి పని చేసి తెచ్చుకున్నాం. కాబట్టి ఎలా పిల్లవాడిని చేసిన పనిని మెచ్చుకోవడం కంటే చెప్పని పని చేసినందుకు కష్టాలు తెచ్చుకున్నందుకే దండన ఎక్కువ ఉంది. సేమ్ పరమాత్ముడు కూడా అంతే. అర్థమైందా? పరమాత్ముడు కూడా మానవ జన్మలో జ్ఞానివై మంచి యోగ పుంగవుడవై ఐశ్వర్యవంతముతో జీవించుమన్నాడు. కానీ మనం ఇక్కడికి వచ్చి ఏం చేసాము? వివిధ బేకరీలకు వెళ్ళి, ఇప్పుడు ఈ లెసన్ మీకు అర్థమైందా? ఇక్కడ అదే చెప్తున్నాను. ఏమని? ఆదిత్యునికి కిరణాలు ఉంటవి, ఆదిత్యుడు కిరణాలు జీవాత్మ. ఈ సిద్ధాంతం మీకు అర్థమైందా? అక్కడ పుష్పంతో తీసుకున్నాడు, ఇక్కడ ఆదిత్యుణ్ణి తీసుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఆదిత్యుణ్ణి వృక్షముగా తీసుకోండి, కిరణాలని పుష్పాలుగా తీసుకోవాలి. తీసుకోండి. అందుకేమన్నాడు? నాడులు అని పదం మార్చాడు, కిరణాలని నాడులుగా చెప్పాడు. ఇప్పుడు ఈ కిరణాల యందు ఉన్నటువంటి సుగంధాన్ని ఎవరు గమనించాలి, ఎవరు గ్రహించాలి? ఇప్పుడు గురువు ఏం చెప్పాడు? గురువు తన శిష్యునికి ఒక ఆదేశం ఇచ్చాడు. ఏమని? నీవు కిరణాలను ఆధారముగా చేసుకొని ఆదిత్యుని దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు. ఏమన్నాడు గురువు? ఏమని ఆదేశించాడు? కిరణాలను ఆధారంగా చేసుకొని ఆదిత్యుని దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. కానీ మనం ఏం చేసాము? మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఆ కిరణాలని మార్గానికి ఉపయోగించుకోవట్లేదు, మనకు అనుకూలంగా ఉపయోగించుకుంటున్నాం. సరేనా? ఈ సిద్ధాంతం మీకు అర్థమైంది. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దాం. ఇక్కడ బ్రహ్మని మీరు పుష్పముగా తీసుకుంటే, డైరెక్ట్ గా బ్రహ్మనే పుష్పముగా తీసుకుంటే ఆ పుష్పమునందు ఏముంది? మకరందం. బ్రహ్మని పుష్పముగా భావించి ఆ పుష్పంలోని రసాన్ని ఎవరు తాగుతున్నారు? అంటే ఇప్పుడు రసమయ జీవితాన్ని ఎవరు పొందారు?
అర్థమైందా? మరి ఈ బ్రహ్మ అనే పుష్పం మీద జీవుడు లక్ష్యం పెట్టుకోకుండా దారిలో ఉన్న వాటిని పట్టించుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? కిందకి వెళ్ళిపోతాయి. గాథల్లోకి పోతాడు. కనీసం రసం తాగకపోయినా పర్వాలేదు, అక్కడ కూర్చున్నా బాగుండేది. సెకండ్ ఆప్షన్ ఏం చెప్తున్నాడు అంటే, బ్రహ్మని పుష్పముగా తీసుకో, ఆ పుష్పంలో ఉన్నటువంటి రసాన్ని జీవుడు త్రాగాలి. ఇది ఒక ఆప్షన్. అంటే అంత సామర్థ్యం జీవాత్మకు ఉండాలి. కనీసం రెండవ సామర్థ్యం జీవాత్మకి ఏముండాలి? అక్కడైనా కూర్చోవాలి. ఎక్కడికన్నా చేరుకోవాలి, కూర్చోవాలి. అక్కడికి చేరుకోవాలి. అర్థమైందా? తేవా ఏతే గుహ్య ఆదేశాః ఏతద్ బ్రహ్మాభ్యం తపంస్తస్యాభితప్తస్య యశస్తేజ ఇంద్రియం వీర్యం అన్నాద్యం రసో అజాయత. ఎవరైతే ఆ పుష్పంలో ఉన్నటువంటి రసాన్ని తీసుకుని తమ లోపల తపింపజేసుకున్నారు, పుష్పంలోనే ఉన్నటువంటి ఇత్తర్ని అంటే సుగంధ పదార్థాన్ని ఇలా పీల్చుకొని, అంటే ఇలా రసాన్ని, మనం మామిడి పండు ఎలా తింటాము? ఒకసారి మామిడి పండుని చూసుకోండి, ఎలా తాగుతారు మీరు? పుష్ప మెత్తగా చేసుకొని రసాన్ని తాగేస్తాం. మీరు తాగేటప్పుడు వెనక్కి తీసుకుంటున్నాం రసాన్ని, లోపలికి గుంజుకుంటాం, లోపలికి మన లోపలికి తీసుకుంటాం. అలా అలా జీవాత్మ పుష్పంలో ఉన్నటువంటి రసాన్ని లోపలికి తీసుకుంది. మీరు లోపలికైతే గుంజుకున్నారు, భలే ఉంది, కానీ దాన్ని మీరు ఏంటి లోపల దాన్ని మీరు ఇంకా వ్యాపన క్రియ చేయలేదనుకోండి, ఏమవుతుంది? గొంతు దగ్గరే ఆపేశారు. ఇక్కడ తీసుకోవడం వరకైతే చేశారు, కానీ ఎక్కడ ఆపారు? కంఠ భాగం వరకే ఆపారు. ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పగలుగుతారా ఆ మామిడి పండులో ఉన్నటువంటి విటమిన్స్, ప్రోటీన్స్ రుచి ఇతని శరీరంలోకి ప్రవేశించింది అని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు, ప్రవేశించిందని చెప్పలేరు. మరి పక్క వ్యక్తి తాగి అంత బలాన్ని పొందినప్పుడు ఈ వ్యక్తి కూడా తాగాడు కదా, ఎందుకు బలాన్ని పొందలేకపోయాడు? లోపలికి తీసుకోలేదు, గొంతు లోపల ఆపేసింది, లోపలికి అందుకే బలానికి రాలేదు. అమ్మో, ఇది బాగా అర్థమైంది. ఏంటి, ఒకరేమో బలవంతులయ్యారు, ఇంకొకరు బలవంతులు కాలేదు. చూస్తే ఇద్దరు తాగారు కదా, చూస్తే ఇద్దరు ఉంది, ఒకరేమో లోపల జీర్ణం అయిపోయింది. సేమ్ సత్సంగానికి కూడా మనం అందరము వెళ్తాం. మరి దయానందునికి ఎందుకు అర్థమైంది, మనకెందుకు? దయానందునికి బ్రహ్మ రసము ఎందుకు అర్థమైంది, మనకెందుకు అర్థం కాలేదు? జీర్ణించుకున్నాడు కాబట్టి అర్థమైంది, గొంతులో పెట్టుకున్నాం కాబట్టి మాకు అర్థమైతలేదు. ఇప్పుడు గొంతులోనే 5 days పెట్టుకున్నారనుకో, ఏమవుతుంది? ఆ రసం కుళ్ళిపోతుందా, అట్లనే ఉంటుందా? కుళ్ళిపోతే ఎక్కువ నష్టం మీకా బయట వాళ్ళకా? మాకే నష్టం. మరి సత్సంగం అనే రసాన్ని త్రాగి గొంతు దగ్గర ఆపుతే నష్టం మనమే అని తెలిసి నష్టపోతున్నారా, తెలియక నష్టపోతున్నామా? తెలిసే నష్టపోతున్నా. కాబట్టి మీకు వైద్యం లేదుగా. ఎవరైతే తెలిసి రసాన్ని నష్టం చేసుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రపంచమున వైద్యం లేదు. అర్థమైందా? ఇక్కడ అదే చెప్తున్నాడు. ఎవరైతే బ్రహ్మ అనే పుష్పం మీద వాలిపోయి ఆ సుగంధ ద్రవ్యాన్ని పీల్చుకున్నారో, ఆ పీల్చుకున్న దాన్ని తన లోపల నింపుకున్నాడో, ఆ నింపుకున్నటువంటి వ్యక్తి యశస్సుని, తేజస్సుని, ఐశ్వర్యాన్ని, శక్తికి అధిపతి అవుతాడు. ఎవరు? పీల్చుకోవడమే కాదు, ఏం చెయ్యాలి? దాన్ని చేసుకోవాలి. ఇలా జీర్ణం చేసుకున్నటువంటి వ్యక్తి
ఏమేమి పొందుతాడు? యశస్సు, యశస్సు, కీర్తి, యశస్సు, బలం. ఆనందం, ఫలాన్ని పొందుతాడు. ముందుకెళ్దామా? అర్థమైందా 2 శ్లోకాలు? బ్రహ్మని పుష్పముగా తీసుకోండి, జీవాత్మని తుమ్మెదగా తీసుకోండి. ఆ తుమ్మెద బ్రహ్మరసాన్ని పీల్చుకున్నంత మాత్రాన సరిపోదు, ఆ రసాన్ని తన లోపల జీర్ణింపు చేసుకోవాలి. జీర్ణం చేసుకుంటే ఏమేమి లభిస్తవి? యశస్సు, యశస్సు, తేజస్సు, కీర్తి ఐశ్వర్యము లభిస్తుంది. లభిస్తుంది. ఇక 3వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? తదు వ్యక్షరత్ ఆదిత్యం అభితో శ్రయత్తద్వా ఏతద్ ఆదిత్యస్య మధ్యే క్షోభత ఇవ. ఎవరైతే ఈ రసమును ఆశ్రయించుకొని ఉన్నారో, ఈ రసాన్ని ఒక రకంగా చూసుకోండి, ఎవరు ఆశ్రయించి ఉన్నారు? ఈ మధురమైన రసానికి ఎవరు అధిపతి? పరమాత్మ అధిపతి, జీవాత్మ పరమాత్ముడే అధిపతి. పరమాత్ముడు అధిపతి. జీవాత్మ ఎవరిని పట్టుకుంది? పరమాత్మని పట్టుకోవాలి. పరమాత్మనే పట్టుకుంది కదా. అప్పుడు జీవాత్మ ఏం అనుభవిస్తది? బ్రహ్మరసంను అనుభవిస్తుంది. బ్రహ్మనే అనుభవిస్తది. బ్రహ్మ రసవంతుడైతే ఆ రసవంతుడైనటువంటి బ్రహ్మను జీవాత్మ ఆ రసములో, ఆ నదిలో, ఆ చెరువులో ఈతలు కొడితే అదే అంటుతుంది ఒంటికి, కానీ మరొకటి అంటది కదా. అర్థమైందా? ఏ జీవాత్మ అయితే రసవంతుడైనటువంటి సాగరములో తనని తాను తరింపజేసుకుంటుందో, తడుపుకుంటుందో, ఇతరులకు ఎలాగనిపిస్తుంది? ఏమైపోతాడు అప్పుడు జీవుడు? ఇప్పుడు జర్న ఉంది, బ్రహ్మమునందే ఆనందమయంలో అయిపోతాడు. ఇప్పుడు పర్వతాల నుండి నీటి యొక్క జర్న అంటే ఇప్పుడు పర్వతాల నుండి ఆ నీటి యొక్క జల్లులు కురుస్తూ ఉన్నవి. మనం ఒడ్డు మీద కూర్చుంటే దాని ఆనందాన్ని ఆస్వాదిస్తామా? ఆస్వాదించలేము. తడిస్తేనే ఆనందాన్ని ఆస్వాదిస్తాం. మీరు ఎప్పుడైతే తడిచి ముద్దయిండ్రో, మీరు ఎక్కడెక్కడ నడిచినా ఏమవుతుంది? ఆ గుర్తులు కనబడతాయి. మీరు చెట్ల దగ్గరికి వెళ్తే కొమ్మలు వికసిస్తవి, పుష్పాలు వికసిస్తవి. చీమలు వెళ్ళే దారిలోకి వెళ్తే చీమలకి నీరు దొరుకుతుంది. మీరు ఇసుక మీద నడుస్తే ఇసుక తడుస్తుంది. అర్థమైందా? అలా తడవడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? ఏమి చేయలేదు. మన ఒంటి మీద ఉన్నదే అది కారిపోతుంది. దానికి మీరు ఇవ్వడానికి ఏం కష్టపడ్డారు? ఆ దారి పొడుగునంతా మీ చీరల కింది భాగం నుంచి నీళ్లు పడుతూ వస్తూ ఉన్నవి కదా. అలా భూమి తడిచింది, మీరు తడిచారు. ఒకసారి మీ కొంగుని ఒక చెట్టు దగ్గర ఇలా దులిపారు. ఏమి శ్రమ చెయ్యకుండానే ఇంతమందికి లాభం చేశారే. అలా జరగడానికి కారణం ఏమిటి? ఆ కొండల మీద నుంచి వచ్చిన వర్షంలో నీళ్ళలో తడిచినందుకే. అర్థమైందా? తడిచినందుకు మీరు ప్రయత్నం చెయ్యకుండానే అవన్నీ కూడా స్వేద తీసుకున్నవి. అటులనే ఏ జీవుడైతే పరమాత్ముని యొక్క ఆ చరణలో తనని తాను తడుపుకుంటాడో, అందులో తడిచి ముద్దవుతాడో, ఆ తడిచి ముద్దైనటువంటి జీవాత్మ ఇతరులకు ఏమిస్తాడు? ఇతరులకు ఇస్తాడు. ఇవ్వడానికి అలా ఎట్టి ప్రయత్నం చేయవలసిన అవసరం. అర్థమైందా? తేవా ఏతే రసానాం రసవేదాహి రసాస్తేషామేతే రసాస్తాని వా ఏతాన్ అమృతాని వేద శమృతస్తేషాం ఏతాన్య అమృతాని. ఆ పరమాత్మ యొక్క ఏదైతే వేద రసం ఉందో, ఆ రసాన్ని తాగినటువంటి వ్యక్తికి ఏం లభిస్తుంది? యశస్సు, తేజస్సు, ఐశ్వర్యము, శక్తి, అన్నము. కానీ ఆ రసము ఎలా ఉంది అంటే అన్నింటికంటే మించి ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పొగిడారనుకోండి, మీకు ఏమనిపిస్తుంది? ఆనందం.
ఆనందం దొరుకుతుంది. ఓకే, ఆకలేసింది, అన్నం తిన్నారు, ఏమైంది? తృప్తి చాలా దాహం వేసింది, నీళ్లు త్రాగారు, తృప్తినిస్తుంది. దాహం తీరింది. తీరింది, నిద్ర వస్తుంది, హాయిగా మెత్తేసుకొని పడుకున్నారు. ఏమైంది నిద్రపోతే? హాయిగా ఉంటది అప్పుడు. నిద్రలో కూడా సుఖం వస్తుంది. సుఖం అన్నది. ప్రశాంతత వస్తుంది. ప్రశాంతత వస్తుంది. అంటే మీకు నెగిటివ్ చెప్తే గానీ మీకు పాజిటివ్ అర్థం కాదు. ఇప్పుడు మీకు నిద్ర వస్తుంది, చుట్టం వచ్చాడు అనుకోండి, ఏమైతుంది? చిరాకు వస్తుందా? అదే మన బుద్ధులు ఎలా అయినాయంటే నెగిటివ్ చెప్తేనే పాజిటివ్ అర్థం అవుతుంది మనకి. ఇప్పుడు నిద్ర వచ్చినప్పుడు నిద్రను తీసుకున్నాం, మనసుకి ఆహ్లాదం అనిపించింది, దాహం వేసింది, నీళ్లు త్రాగాము, శక్తిని కోల్పోయినప్పుడు ఆహారం తీసుకున్నాము, ఒత్తిడి ఉన్నప్పుడు మంచి మిత్రునితో సంభాషించాము. ఇవన్నీ కూడా గొప్పవే, కాదనము. కానీ అన్నింటికంటే గొప్పది ఏది? పరమాత్మని పరమాత్మని ఆనందరసం. కాబట్టి ఓ జీవాత్మ, ఈ ప్రాపంచిక రసాలు కొన్ని దొరికితేనే ఇంత సంతోషపడుతున్నావు. మరి పరమాత్మని యొక్క రసానికి నీవు స్వామి అవుతే ఏమవుతుంది? అది చాలా అమృతం. దానికి తుల్యమైనది మరొకటి ఈ లోకములో లేదు. అందుకనే పరమాత్మని యొక్క రసాన్ని ఏ జీవాత్మ అయితే త్రాగుతుందో ఆ జీవాత్మ ఇతరులకి సహజంగానే ఆనంద రసాన్ని ఇస్తుంది. కానీ ముందు జీవుడు త్రాగాలి కదా. సరేనా? ఇంతటితో ఈ 5వ ఖండాన్ని సమాప్తం చేసుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.